బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్ 28 రోజుల్లో మీరు అనుకున్న టార్గెటెడ్ వెయిట్ లాస్ తో 5 నుంచి 8 కిలోలు తగ్గి చాలా సేఫ్ గా హెల్దీగా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు బిఎంఎస్ ఫిట్ వాళ్ళు. ఐ హ్యావ్ విత్ మీ ద ఫౌండర్ ఉదయలక్ష్మి గారు. అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటి వెయిట్ లాస్ ని అప్రోచ్ అయినప్పుడు? ఫుడ్ మీద ఉంటుంది, లేదంటే ఎక్స్ట్రా ఫోకస్ వర్కౌట్ మీద ఉంటుంది. రెండు బ్యాలెన్స్డ్ ఉన్నప్పుడే ఫ్యాట్ కాంపోజిషన్ ఎంత ఉంది, మసిల్ మాస్ ఎంత ఉంది. ఫ్యాట్ కాంపోజిషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ అంత ఎఫెక్ట్ గా ఉండడానికి కారణం ఏమిటి? కస్టమైజ్ న్యూట్రిషన్ మానిటర్ చేస్తామండి డైలీ. 15-minute వర్కౌట్ ఓన్లీ. నేను చపాతీలు తింటాను, అన్నం తిన్ను అంటారు, దాంతో వెయిట్ లాస్ అవుతుందా? రైస్ ఇస్ అన్హెల్దీ అని మిస్కన్సెప్షన్ చాలా మందికి ఉంది, బట్ దట్స్ నాట్ ట్రూ అట్ ఆల్. మిల్లెట్స్ కి రైస్ కి తేడా లేదు కదా? నో, అన్ని ప్లస్ ఆర్ మైనస్ మీకు 10 to 15 grams రేంజ్ లోనే. ఫైబర్ ఫస్ట్, దెన్ ప్రోటీన్, దెన్ కార్బ్స్, ఇట్స్ బెటర్. దట్ పర్టిక్యులర్ టెక్నిక్ ఇస్ ఆబ్వియస్లీ వెరీ గుడ్ అండి, బికాస్ స్టమక్ ని ఫస్ట్ మీరు ఫిల్ చేస్తున్నారు విత్ ఫైబర్. సో అది మనకు ఫిల్ అయ్యి వెయిట్ కంట్రోల్ చేస్తే చాలా మందికి HbA1c తగ్గడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా రివర్స్ రెమిషన్ అయిందని చెప్పి వింటూ ఉంటాం. ఇస్ దట్ ట్రూ? ద లింక్ బిట్వీన్ డయాబెటీస్ మేనేజ్మెంట్ అండ్ మన బాడీ ఇస్ ఆర్ మసిల్ అండి. ఫ్యాట్ ఇస్ మోర్ అండ్ మసిల్ ఇస్ లెస్. మీల్ రీప్లేస్మెంట్ గా డ్రై ఫ్రూట్స్ పాత్ర ఏంటి? డ్రైడ్ నట్స్ ఆర్ బెటర్ దెన్ డ్రైడ్ ఫ్రూట్స్, బికాస్ డ్రై ఫ్రూట్స్ లో మళ్ళీ ఫ్రూట్స్ తినచ్చా తినకూడదా? బిఎంఎస్ ఫిట్ క్లబ్ వి డోంట్ అలౌ ద ఫ్రూట్ అంటిల్. ఎగ్ వైట్స్ 3 వేసి ఒక్క యోకే వేయండి అని కొంతమంది చెప్తారు. మీ మెథడాలజీ ఏంటి? Eggs are brilliant source of protein. It is not a hard and fast rule. Oats people think it is healthy అండి. వాళ్ళు తయారు చేసినప్పుడు it was not meant for human consumption actually. But మనం దాన్ని కొంచెం tweak చేసి we have better to avoid it. దుంప కూరల్ని మీరు అలౌ చేస్తారా? In our program. Hello and welcome to the BMS Fit 28 Day Challenge Club. So basically ఈ పాయింట్ ఏంటంటే 28 రోజుల్లో మీరు అనుకున్న టార్గెటెడ్ వెయిట్ లాస్ తో 5 నుంచి 8 కిలోలు తగ్గి చాలా సేఫ్ గా హెల్దీగా చాలా మంది రిజల్ట్స్ చూసి వస్తున్న ఒక కాన్సెప్ట్ ఇది. అందరూ చూస్తూనే వచ్చారు గత కొన్ని నెలల్లో. అండ్ ఇన్ఫాక్ట్ బిఎంఎస్ ఫిట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ 10 ఏళ్ల క్రితం. చాలామంది హై ప్రొఫైల్ అంటే పొలిటీషియన్స్, తర్వాత VVIP క్లయింట్స్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు బిఎంఎస్ ఫిట్ వాళ్ళు. ఐ హ్యావ్ విత్ మీ ద ఫౌండర్ ఉదయలక్ష్మి గారు. హలో ఉదయలక్ష్మి. హలో స్వప్న గారు. యా, ఒక మాట మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నారు. ఏంటంటే అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటి వెయిట్ లాస్ ని అప్రోచ్ అయినప్పుడు? మిస్టేక్ ఏంటంటే అండి, ఐదర్ ఓన్లీ ఎక్స్ట్రా ఫోకస్ ఫుడ్ మీద ఉంటుంది, లేదంటే ఎక్స్ట్రా ఫోకస్ వర్కౌట్ మీద ఉంటుంది. రెండు బ్యాలెన్స్డ్ ఉన్నప్పుడే they will see great results in their weight loss rather fat loss journey. Right. So మీ BMS ఫిట్ డిజైన్ చేసినప్పుడు వాట్ ఆల్ డిడ్ యూ కీప్ ఇన్ మైండ్? ఇది ఎఫెక్టివ్ గా ఉండాలి, టార్గెటెడ్ గా దంచి కొట్టాలని చెప్పి. సో అదే అండి. సో మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే వెయిట్ లాస్. సో మనుషులు ఐడెంటిఫై చేయాలి వాళ్ళ బాడీలో వాళ్ళకి ఫ్యాట్ కాంపోజిషన్ ఎంత ఉంది, మసిల్ మాస్ ఎంత ఉంది. సో ఫ్యాట్ కాంపోజిషన్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని తగ్గించాలండి. అండ్ యూ హ్యావ్ టు వర్క్ ఒక స్పెసిఫిక్ మేనర్లో దాన్ని తగ్గించడానికి. అవును. సో మేము ప్రోగ్రామ్ తయారు చేసినప్పుడు అవర్ ఫోకస్ వాజ్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు హెల్ప్ ఇండివిజువల్స్ విత్ ఫ్యాట్ లాస్ ఎఫిషియెంట్గా. సో ఎక్కువ గంటలు కాకుండా జస్ట్ ఫ్రమ్ హోమ్ కన్వీనియంట్ వేలోని విత్ కస్టమైజ్డ్ మ్యాక్రోస్. సో బోత్ రెండింటిని కంబైన్ చేసి ఫ్యాట్ లాస్కి కరెక్ట్గా ఏం చేయాలో వాళ్ళు అది మా మైండ్లో పెట్టుకుని ప్రోగ్రామ్ డిజైన్ చేసాము. సో ఈ ప్రోగ్రామ్ అంత ఎఫెక్ట్గా ఉండడానికి కారణం ఏమిటి అని చెప్తే ఏంటంటారు? వాట్ ఈస్ ద వన్ USP ఆఫ్ దిస్ ప్రోగ్రామ్? సో ఇఫ్ యూ ఆస్క్ మీ, having done the program, I will have my own thing which I will share. Yes. మీరేమంటారు చెప్పండి? Not say one అండి, there are about three things which are మన program pillars. BMS Fit Club 28 Day Challenge pillars are customized nutrition అండి. రెండోది 15-minute వర్కౌట్ ఓన్లీ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. థర్డ్ థింగ్ ఇస్ మేము మానిటర్ చేస్తామండి డైలీ. నేను చెప్పాలనుకున్నా మీరే చెప్పేస్తారా చెప్పండి. రైట్. సో దీస్ ఆర్ ద 3 things. యా, నేను కూడా అదే ఫీల్ అయ్యాను. చాలా ఒకటి ద వే మీ టీం మానిటర్ చేసే విధానం మనకి తప్పటడుగు వేసే అవకాశమే లేదు. రెండోది కస్టమైజ్డ్ మీల్ ప్లాన్ కాబట్టి దాన్ని మనం చక్కగా ప్లాన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మూడోది రిమోట్గా మీరు ఏ కంట్రీలో ఏ టైం జోన్లో ఉన్నా కూడా ఇది చేయొచ్చు అని అర్థమైపోయింది. యా. సో ఉదయలక్ష్మి గారు, చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఫండమెంటల్గా. యూనో ఈవెన్ బిఫోర్ దే స్టార్ట్ అ ప్రోగ్రామ్ వాళ్ళు ట్యూన్ ఇన్ అవ్వడానికి. నేను చపాతీలు తింటాను, అన్నం తిన్ను అంటారు చాలా మంది, దాంతో వెయిట్ లాస్ అవుతుందా? Yes. So what we have to see is అండి, చపాతీ 100 grams న్యూట్రిషన్కి ఎంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. సిమిలర్లీ రైస్కి per 100 grams how much is the carbohydrate intake. Then
మీరు ఏ టైంకి కన్జ్యూమ్ చేస్తున్నారు, మీరు ఎలా కన్జ్యూమ్ చేస్తున్నారు, దేంతో కన్జ్యూమ్ చేస్తున్నారు. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కమ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఈక్వేషన్ అండి. సో యూ క్యాన్ రైస్ని మనం మంచిగా స్టార్చ్ తీసేసి తిన్నా ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ నాట్ హెల్దీ అండి. రైస్ ఇస్ అన్హెల్దీ అని మిస్కన్సెప్షన్ చాలా మందికి ఉంది, బట్ దట్స్ నాట్ ట్రూ అట్ ఆల్. యుడ్ రాదర్ ఈట్ దట్ 1 cup ఆఫ్ రైస్ కుక్డ్ కరెక్ట్లీ అట్ ద కరెక్ట్ టైం, ఆర్ ఇఫ్ యూ ప్రిఫర్ రోటీ కూడా అండి. అదే గ్లూటెన్ ఉన్న వాళ్ళకి అది సూట్ అవ్వకపోవచ్చు. రైట్. యా, బట్ ప్రైమరీలీ మోర్ ఆర్ లెస్ దే ఆర్ సిమిలర్ ఇన్ కార్బోహైడ్రేట్ రేంజ్. సో రోటీకి రైస్కి ఏమీ తేడా లేదు. నో. అలాగే మిల్లెట్స్కి రైస్కి తేడా లేదు కదా. నో, అన్ని ప్లస్ ఆర్ మైనస్ మీకు 10 to 15 grams రేంజ్లోనే జిఐ ఆర్ కార్బోహైడ్రేట్ రేంజ్ ఉంటుందండి. జస్ట్ ఇట్స్ హౌ ఇట్స్ మార్కెటెడ్ అండ్ ఆల్సో హౌ యూ కన్జ్యూమ్ ఇట్. కరెక్ట్. Is it true that you can, if you eat fiber first, then protein, then carbs, it's better? Yes, of course. That particular technique is obviously very good అండి, because stomach ని first మీరు fill చేస్తున్నారు with fiber. So అది మనకు fill అయ్యి it also helps with the gut, followed by the protein also fills you up, satiety పెరుగుతుంది. Then you come to the carbohydrate because of our lifestyle. Right. Yeah, మనం ఏం చేయట్లేదు ఫిజికల్గా, we are not doing that much as we want to eat the carbohydrate. Right. Hence this particular way మీరు ఏం చెప్పారో is a very good way of planning your meals. రాత్రి లేట్గా మీల్ తింటే తప్పకుండా అది వెయిట్ లాస్కి తోడ్పడదు. ఆన్ ద కాంట్రరీ మీరు చేసిన వర్కౌట్ అంతా వేస్ట్ అయిపోతుందని చెప్తారు. ఈజ్ ఇట్ ట్రూ దట్ కొన్ని టైమ్ జోన్స్లో తింటే బెటర్ అని చెప్పి మనం? లేదండి, ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ వాట్ యూర్ ఈటింగ్. సో నైట్ మీరు 10 o'clock 11 o'clock కూడా సాలెడ్ తినండి, హ్యాపీగా తినండి, నో ప్రాబ్లం. వెజిటబుల్స్, ఎనీ ఫార్మ్ ఆఫ్ వెజిటబుల్స్ యూ కెన్ ఈట్, నో ప్రాబ్లం. బట్ ఒక డెజర్ట్ తినకండి. అది సో డెజర్ట్ ఈవినింగ్ అర్లీగా తింటే పర్లేదా మరి? మేబీ సమ్వేర్ అరౌండ్ వర్కౌట్ టైమ్, రైట్? మీరు వర్కౌట్ చేసినప్పుడు యూ క్యాన్ మేబీ యాడ్ ఇన్ దట్ వన్స్ అ వీక్ ఆర్ ట్వైస్ అ వీక్. ఏదైనా మోడరేషన్. ఎవరైనా పెళ్లి భోజనం చేసి వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ఆఫ్సెట్ దట్ ఎక్స్ట్రా క్యాలరీస్? మనం ఎందుకంటే పెళ్లిలో మనం కొంచెమే తింటున్నాం అనుకుంటాం. 5 counters దగ్గరికి వెళ్ళి ఒక్క చిన్న మసాలా దోశ, ఒక్క పానీపూరి అండ్ ఇంకోటి ఏదో 2 పన్నీర్ పీసెస్ అయిపోయింది, క్యాలరీస్ వచ్చేస్తాయి. వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ఆఫ్సెట్ దట్ అండి? సో మీ నెక్స్ట్ అప్కమింగ్ మీల్ ని మీరు బ్యాలెన్స్ గా తీసుకోండి. అది బెస్ట్ థింగ్ టు డు. yes, upcoming meal can only be a salad and a soup or like anything that is not very heavy in carbohydrate అండి. మామూలుగా ఫ్యాట్ లాస్ కోసం అందరూ డాక్టర్లు ఫ్యాట్ తగ్గించండి, 1 teaspoon ఆయిలే వాడండి అంటారు. మీ బిఎంఎస్ ఫిట్లో ఏంటో నాకు అర్థం కాదు, బటర్ ఘీ అంత ఎలా ఇస్తారు మీరు మీ డైట్లో? ఎస్, సో అది కూడా టెంపరీ పీరియడ్ వరకు ఉంటుందండి. సో వాట్ వీ సేస్ ఫ్యాట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ. మనం లో ఫ్యాట్ అంటే లెస్ ఆయిల్ వేసుకుని తింటున్నామంటే డజంట్ మీన్ దట్ యువర్ బాడీ విల్ బర్న్ ఫ్యాట్. నో, దట్ ఈస్ అ మిస్కన్సెప్షన్ అండి. మీరు ఆ ఫ్యాట్ని మెటబలైజ్ చేయాలంటే దానికి వెళ్ళి వర్కౌట్ చేయాలి. ఇక్కడ తక్కువ ఆయిల్ తింటూ ఏం వర్కౌట్ చేయకుండా ఉంటే ఆ ఫ్యాట్ అలాగే ఉంటుందండి బాడీలోని. వెయిట్ కంట్రోల్ చేస్తే చాలా మందికి HbA1c తగ్గడం అండ్ అలాగే ఇతరత్ర డయాబెటీస్ సిమ్టమ్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా రివర్స్ రెమిషన్ అయిందని చెప్పి వింటూ ఉంటాం. ఇస్ దట్ ట్రూ? ద లింక్ బిట్వీన్ డయాబెటీస్ మేనేజ్మెంట్ అండ్ మన బాడీ ఇస్ ఆర్ మసిల్ అండి. సో ఆ మసిల్ అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్ అంటారు. సో ఇన్ ద బాడీ ఇఫ్ ద ఫ్యాట్ అగైన్ like coming back to the composition, if fat is more and muscle is less, or if that muscle whatever is less adi correct ga glucose ni metabolize cheyatledu, it's not utilizing it in a correct manner, akkada problem vastadi manaki. Right. Yes, so any day లెసర్ ఫ్యాట్ పర్సెంటేజ్ బాడీలో మసిల్ మాస్ ఎక్కువ ఉండాలి. బట్ ఆ మసిల్ కరెక్ట్గా పనిచేస్తుందో లేదో మీకు టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఎక్కడైనా డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటీస్ అని వస్తే దాని సొల్యూషన్ ఏంటంటే అండి, యూ హ్యావ్ టు ఇంక్రీజ్ దట్ మసిల్ అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్. దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ వర్కౌట్ అండి. ఓహో, సో అందుకనే వర్కౌట్ చాలా ఎసెన్షియల్గా మీరు పొందుపరిచారు. ఎస్ అండి. మీరు ఇన్సిస్ట్ చేసి చెప్పేది మంచి స్లీప్ ఉండాలి, లేకపోతే మీరు ఆ పొద్దున్న లేచినప్పుడు కూడా మొహం పఫీగా ఉంటుంది, వాటర్ రిటెన్షన్ ఉన్నట్టు ఫీలింగ్, ఒక బ్లోటెడ్ ఫీలింగ్ ఉంటుంది. సో మంచి స్లీప్ అంటే ఎన్ని గంటలు మంచి స్లీప్ ఉండాలి? అట్లీస్ట్ 7 to 8 hours. దిస్ ఈజ్ మినిమమ్ అండి. ఇది మేము అందరికీ చెప్తాము, పర్సనల్గా కూడా ట్రై చేస్తాం ఫాలో చేయడానికి. బట్ 7 to 8 hours వీ హ్యావ్ టు గివ్ ద బాడీ రెస్ట్. రైట్. మీల్ రీప్లేస్మెంట్గా కానీ స్నాక్గా కానీ డ్రై ఫ్రూట్స్ పాత్ర ఏంటి? సో ఐ వుడ్ సే డ్రైడ్ నట్స్ ఆర్ బెటర్ దెన్ డ్రైడ్ ఫ్రూట్స్, బికాస్ డ్రై ఫ్రూట్స్లో మళ్ళీ బోల్డ్ అంత షుగర్ వేసి వాళ్ళు డ్రై చేసి ఇట్స్ జస్ట్ నాట్ మెంట్ ఫర్ అవర్ లైఫ్ స్టైల్. సో డ్రైడ్ క్రాన్బెరీస్, డ్రైడ్ రైజిన్స్ ఉంటాయి మనకి, డ్రైడ్ గ్రేప్స్, అలాగే ప్రూన్స్, ఇవన్నీ
మీరు అలౌ చేస్తారా, అవాయిడబుల్ అంటారా? యా, ఇట్స్ అవాయిడబుల్. ఇట్స్ అవాయిడబుల్, డెఫినెట్లీ ఎందుకంటే చాలా షుగర్ ఉంటుంది కదా. ఎస్. సో వాటిని తీసుకుని అర్జెంటుగా బాడీలో అది ఇమ్మీడియట్గా కన్వర్ట్ అయిపోతుంది షుగర్గా, కాబట్టి ఇట్ డజంట్ బ్రేక్ డౌన్ అట్ విత్ ద పేస్. Correct. It's highly dense in calories and not something that people of our city or urban lifestyle can even metabolize it. ఇప్పుడు ఇందులో పీనట్స్, ఈ మధ్య నేను చూసింది పీనట్స్ చాలా హై క్యాలరీ అని. నేను ఇప్పుడు ఆడుతూ పాడుతూ మనం ఒక బౌల్ ఆఫ్ పీనట్స్ టీవీ ముందు కూర్చొని నెట్ఫ్లిక్స్ చూస్తూ ఐఎమ్ ఈటింగ్ వెరీ గుడ్ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్ అనుకుని తినేస్తాం. Yes. అంత పల్లీలో ఐ నోటీస్ 400 క్యాలరీస్ యాక్చువల్లీ. Yes. సో వై ఇస్ ఇట్ సో అండి? అది కూడా అండి. సో లైక్ దట్స్ వాట్ ఇట్స్ అ నట్. హౌ డు యూ ఈట్ ఇట్? దాన్ని మీరు ఒక మీల్ లాగా తీసుకోవచ్చు. సో పీనట్ సాలెడ్ లాగా దాంట్లో అనియన్స్, టొమాటోస్ ఇవన్నీ వేసుకొని యాజ్ అ మీల్ తీసుకోవచ్చు. హ్యావ్ ద పీనట్ అలాంగ్ విత్ సమ్ ఫైబర్ యాజ్ అ ఫుల్ మీల్ రీప్లేస్మెంట్. రైట్. ఎస్. సో అఫ్ కోర్స్ ఇది అడక్క మానలేకపోతున్నాను. వెయిట్ లాస్ మోడ్లో ఉండేవాళ్ళు ఫ్రూట్స్ తినచ్చా తినకూడదా? అసలు ఏ ఫ్రూట్ అయినా, బనానా, యాపిల్, గువావా, ఇడ్ యూ అలౌ పార్షియలీ ఆర్ యూ డోంట్ అలౌ ఎట్ ఆల్? సో everybody's technique is different అండి. In particular in BMS Fit Club we don't allow the fruit until the person reaches their target weight. Right. However it depends on what you are following. If you feel it will work out for you, you can have it, but దానికి జస్టిఫై చేసినంత వర్కౌట్ అండ్ మళ్ళీ మీరు మిగతా డేలో ఏం తీసుకుంటున్నారో అది కూడా ఇంపార్టెంట్. వెజిటేరియన్స్కి బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏం రికమెండ్ చేస్తారు ఉదయలక్ష్మి గారు? I would say if వాళ్ళకి ఇష్టం ఉంటే పనీర్ ఇస్ వెరీ గ్రేట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. దెర్ ఇస్ టోఫు, దెర్ ఇస్ సోయా, బట్ చాలా మందికి అది ఇష్టం ఉండదు. దట్ వుడ్ కమ్ సెకండ్ ఇన్ ర్యాంకింగ్ అండి. దెన్ ఫాలోడ్ బై ఎనీ లైక్ ఐ వుడ్ సే పీనట్స్ అండ్ అప్ దెన్ ఇఫ్ ఏది సూట్ అవ్వకపోతే దెన్ యూ హ్యావ్ టు మేబీ రిలై ఆన్ ప్రాబబ్లీ ప్రోటీన్ పౌడర్ అండి. ప్రోటీన్ పౌడర్. Yeah. బట్ అవాయిడబుల్ అంటారు అది కూడా? అవాయిడబుల్, బట్ ఇవి ఏది మన బాడీకి సూట్ అవ్వట్లేదు, తినలేకపోతున్నాను అంటే సమ్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ షుడ్ గో, బట్ దట్ యూ హ్యావ్ టు చెక్ విత్ యువర్ టీమ్. చాలా మంది ఎగ్స్ తో కంఫర్టబుల్ గా ఉంటారు. ఎస్. ఎగ్స్ తినే వాళ్ళకి మీ సూచన ఏంటి? ఎగ్ వైట్స్ 3 వేసి ఒక్క యోకే వేయండి అని కొంతమంది చెప్తారు. యూ ఈట్ ఎగ్స్ కంప్లీట్లీ విత్ ద యోక్స్ అంటారు. ఐ హ్యావ్ అ 3 ఎగ్ యోక్ ఆమ్లెట్ ఇన్ ద మార్నింగ్ అని చెప్పి చాలా మంది డాక్టర్స్ చెప్తారు. మీ మెథడాలజీ ఏంటండి? Eggs are brilliant and it's a brilliant source of protein. It's very versatile. Personally, I love eggs a lot. So it is not a hard and fast rule that only yellow tinali or only white తీసుకోవాలి. ఆ yellowలో ఉన్నదండి 3 grams of protein, 3 grams of fat. వైట్లో ఉన్నది 3 grams of protein. సో మీరు ఆ yellow తీసేస్తే you're only having 3 grams of protein. సో ప్లీజ్ ఈట్ ద హోల్ ఎగ్. ఆ 3 grams of fatతో మనకి ఏమి అవ్వదండి, ఏమవ్వదు. మనం నార్మల్ మన డే టు డే యాక్టివిటీకి ఇట్ మెటబలైజెస్, ఇట్ కీప్స్ యూ ఫుల్ ఫర్ లాంగర్. సో ఎగ్స్ ఆర్ ఇఫ్ యూఆర్ ఎన్ ఎగిటేరియన్ యూ ఈట్ ఎగ్స్, ప్లీజ్ రిలై ఆన్ ఎగ్స్ ఇన్ ఎనీ వే అండ్ ఫార్మ్ ఫర్ లంచ్ అండ్ ఎస్పెషలీ ఫర్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. యా, తప్పకుండా ఇది అవాయిడ్ చేయండి మీరు వెయిట్ లాస్ మోడ్లో ఉంటే అని చెప్పే 3 ఫుడ్స్ ఏంటండి? బికాజ్ అంటే మీ మెథడ్లో, బికాజ్ యూనో ఆబ్వియస్లీ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉంటాయి ఇక్కడ. మనం కార్బ్స్ కంప్లీట్గా వద్దంటే ఇది కీటో డైట్ అని అడుగుతారు చాలా మంది. సో బట్ దెల్ బి అ బ్రాడ్ అగ్రియబుల్ పాయింట్. ఇవైతే ఈ 3 కొంచెం మీరు ఈ 28 days మాత్రం తీసుకోకండి అని చెప్పి ఆ ఫుడ్ గ్రూప్స్ కానీ ఫుడ్స్ కానీ ఏంటి? Yeah, so one probably will be definitely the sweets and what we get at the general market. Other would be any of the instant foods. మనము క్విక్లీ 2-minute మ్యాగీ ఇవన్నీ చేసుకుంటాము. సో దోస్ ఆర్ సంథింగ్ దట్ వీ వుడ్ నాట్ రికమెండ్. అంటే కొంచెం తిన్నా కూడా బాడీ విల్ బ్రేక్ దట్ ప్యాటర్న్. ఇట్స్ జస్ట్ బెటర్ టు స్టిక్ టు ద మోర్ న్యాచురల్ సోర్సెస్ అండి. అలాగే బ్రెడ్స్ అండ్ బ్రెడ్స్, ఎస్, బ్రెడ్స్, ఓట్స్. సో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ ఇవన్నీ కమింగ్ బ్యాక్ టు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫుడ్స్, ఎస్పెషలీ లైక్ ఐ వుడ్ సే ఓట్స్. పీపుల్ థింక్ ఇట్ ఈస్ హెల్దీ అండి. ఫాలోడ్ బై బ్రెడ్. ఓట్స్ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ఇట్ కదా? యా, ఇట్ ఈస్ లాట్ ఆఫ్ స్టార్చ్. ఇట్స్ యాక్చువల్లీ నాట్ ఐడియలీ వాళ్ళు తయారు చేసినప్పుడు ఇట్ వాజ్ నాట్ మెంట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ యాక్చువల్లీ, బట్ మనం దాన్ని కొంచెం ట్వీక్ చేసి హ్యూమన్స్ హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్ ఇట్. యూ వుడ్ better to avoid it. Yeah. Cooking oils ఏ ఆయిల్ అయితే బెస్ట్ ఉదయలక్ష్మి గారు? So again any cold pressed oils are fine andi, and salad dressing ki you can always use olive oil. Just check that dani smoke point high undalandi, endukante Indian cooking lo koncham manam high heat lo cooking chestam. So that is all. దుంప కూరల్ని మీరు అలౌ చేస్తారా డ్యూరింగ్ 28 day ఛాలెంజ్? లైక్ పొటాటోస్, ఇదర్ మ్యాష్ పొటాటో కానీ స్టీమ్డ్ ఇది కానీ స్టీమ్డ్ హ్యాష్ బ్రౌన్స్ ఉంటాయి కొన్ని అలాంటివి కానీ? నో, నాట్ ఇన్ అవర్ ప్రోగ్రామ్ ఇట్స్ నాట్ అలౌడ్ అండి. బికాజ్ మేమేం చేస్తామంటే వీ వాంట్ టు రీచ్ యువర్ టార్గెట్ క్విక్లీ.
అదే. యా. సో మా కాన్సెప్ట్ ఏంటంటే బిఎంఎస్ ఫిట్ క్లబ్ 28 డే కాన్సెప్ట్ ఇస్ వీ డోంట్ వాంట్ యూ టు స్పెండ్ మెనీ మంత్స్ ఒక నా ఫ్యాట్ తగ్గించుకోవాలి అని. క్విక్గా అది క్విక్ అంటే లైక్ ఒక డీసెంట్ వేలో 3 to 6 months అంటే లైక్ 1 to 3 months పెట్టుకొని మీ టార్గెట్ రీచ్ అయ్యాక దెన్ అన్ని రీఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. కాబట్టి వాట్ యువర్ రికమెండింగ్ ఈజ్ దట్ ఇది టార్గెటెడ్గా, ఫోకస్డ్గా, డిసిప్లిన్డ్గా చేస్తే రిజల్ట్స్ ఆర్ ఫార్ మోర్ ఇంపాక్ట్ఫుల్ అని చెప్తున్నారు మీరు. కరెక్ట్. అది ఇన్ఫ్యాక్ట్ నేను చేశాను మీ ప్రోగ్రామ్. నేను చూసాను ఎంత ఎఫెక్టివ్గా యూరిన్ స్ట్రిప్స్ పెట్టుకుని అంటే కీటోన్స్ సెట్ అయ్యాయా అని చూసుకుంటూ మానిటర్ చేస్తూ ఎలా మీ టీం మానిటర్ చేస్తూ చూశాను. వర్కౌట్ కూడా చాలా బ్రిలియంట్గా ఉంటుంది. ఉదయలక్ష్మి గారు, వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు వర్కౌట్ అండి మామూలుగా మీ దృష్టిలో? బికాస్ చాలా మంది ఈవినింగ్సే ప్రిఫర్ చేస్తారు. అది పర్వాలేదంటారా? సో ఫర్ వాట్ ఈస్ టోల్డ్ ఇస్ మనము ఫ్యాట్ లాస్ అవ్వాలంటే అండి బెస్ట్ టైం ఆర్ ఈవెన్ ఫర్ డయాబెటిక్ హెల్త్ ఇట్స్ బెస్ట్ వర్కౌట్ ఇన్ ద మార్నింగ్ బికాస్ ఆ 8 hour ఫాస్టింగ్ ఉంటుందండి. సో దెన్ ద బాడీ ఈజ్ లుకింగ్ టు యాక్చువల్లీ one is it can easily burn fat, and number 2 it makes the muscle hungry. So then thereafter మీరు తింటున్న ఫుడ్ని కరెక్ట్ పాత్వేస్లో ఛానలైజ్ అయిపోతుంది. చాలా బాగుందండి. ఉదయలక్ష్మి గారు, ఫైనలీ అంటే ఈ బిఎంఎస్ ఫిట్ ఛాలెంజ్లో ఈ వెయిట్ లాస్ రేంజెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీరు చూసారు ఇన్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్? ఎస్. సో లీగల్గా మేము చెప్పాలంటే అండి ఇట్స్ అప్ టు 5 kgs యాజ్ పర్ WHO రికమెండేషన్ ఆల్సో. బట్ నా హిస్టరీ ఇన్ ద లాస్ట్ 10 yearsలో ఐ హ్యావ్ సీన్ యావరేజ్ పీపుల్ లూజ్ అబౌట్ 7 kgs అండి. ఇన్ ద హోల్ మంత్? ఎస్, ఇన్ ద హోల్ మంత్. 7 కిలోలు ఒక నెలలోనా? ఎస్. అది కూడా ఫ్రమ్ ఫ్యాట్. అండ్ సో ఇది 7 kgs ఏమంటున్నానంటే అండి నెట్ వెయిట్ ఆన్ ద స్కేల్. మన ప్రోగ్రాంలో వాళ్ళ మసిల్ కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది. సో దే గెయిన్ మసిల్ అండ్ దే బర్న్ ఫ్యాట్. రైట్. అట్ ది ఎండ్ ఆఫ్ ద 4 weeks వాళ్ళు ఏ వెయిట్ చూసుకుంటారో దట్ ఈస్ అన్ డిక్రీజ్ ఇన్ ఫ్యాట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ అ బిట్ ఆఫ్ మసిల్. ప్లస్ ఆల్సో ఇంచెస్ వాళ్ళని మెజర్ చేసుకోమని చెప్తామండి. సో దాట్ ఆల్సో దే సీ maximum I have seen is somewhere between 12 to 15, and that range of weight was lost by around 40-year-old plus 2 gentlemen ఉన్నారండి. మెయిన్గా చెప్పాలంటే వాళ్ళ ఈజీగా దేవర్ ఇన్ ద 12 to 15 వాళ్ళకి బ్రాకెట్. ఫెటిగ్ ఏమి ఉండదా తర్వాత? నథింగ్ ఎట్ ఆల్. వన్ వాజ్ ఒక డాక్టర్ అండి, అదే. ఇంకొకరు వాజ్ వర్కింగ్ సో ప్రొఫెషనల్. డాక్టర్స్ ఏమంటారు మీ వెయిట్ లాస్ మెథడాలజీ చూసి? సో వాళ్ళేంటంటే మేము ఉన్నామని వాళ్ళకి తెలుసు. సో చేస్తారు, ఒక 2-3 months చేస్తారండి ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్. దెన్ రిమైనింగ్ 10 months రిలాక్స్ అయిపోతారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి తెలుసు మేము ఉన్నామని. సో దెన్ దే కమ్ బ్యాక్. బట్ ఎస్, అఫ్ కోర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ చెప్పలేం కదండి, టైమింగ్స్, దే ఆర్ వెరీ హ్యాప్హాజర్డ్ షెడ్యూల్స్. అండ్ బట్ ఎస్, ద అవేర్నెస్ ఇస్ దేర్. దే నో దే హ్యావ్ టు డూ ఇట్. సో తెలిసిన వాళ్ళు మాకు కాల్ చేస్తారు. జనరల్గా వెయిట్ మెయింటెనెన్స్ మోడ్లో కానీ, వెయిట్ లాస్ మోడ్లో కానీ, లేదు గ్రాడ్యువల్గా లూజ్ అవుతాను ప్రోగ్రామ్ చేయని వాళ్ళ కోసం ఈ డౌట్ అనమాట. అంటే దే ఆర్ గెట్ టు ఎన్రోల్, కానీ Yeah. ఒకసారి తెలుసుకుందామని చెప్పి Yes. ఏదో ఒక 3 eggs శాండ్విచ్ చేసుకున్నాను నేను. వాట్ బ్రెడ్ ఇస్ ద బెస్ట్ టు యూస్? All the breads are more or less the same అండి. సౌర్డో బెటర్ అంటారు. యా అంటారండి, బట్ ఎవ్రీ పర్సన్స్ బాడీ ఈస్ డిఫరెంట్. సో ద ఓన్లీ వే టు నో విచ్ బ్రెడ్ ఈస్ సూటింగ్ యూ ఇస్ టు ఈట్ ఇట్ అండ్ చెక్, డూ అ గ్లూకోజ్ ప్రిక్ ఆఫ్టర్ ద బ్రెడ్. కొంతమంది బ్రెడ్ని ఫ్రిడ్జ్లో పెట్టి దెన్ దే యూజ్ ఇట్ ద నెక్స్ట్ డే. రైట్. సో దట్ ఈస్ వన్ మోర్ టెక్నిక్. కొంతమంది దానిలో ఆలివ్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని తింటారు. బట్ మోర్ ఆర్ లెస్ ఆల్ బ్రెడ్స్ వర్క్ సిమిలర్ ఇన్ ఈచ్ బాడీ అండి. జస్ట్ ఇఫ్ ఎవరికైనా పర్సనల్గా తెలుసుకోవాలంటే ఇంట్లో గ్లూకోమీటర్ ఒకటి ఉంటే ఆఫ్టర్ ఈటింగ్ ద బ్రెడ్ చెక్ మల్టిపుల్ బ్రెడ్స్ అండ్ చెక్ ద రీడింగ్. అండ్ బ్రెడ్తో సహా మీరు ఏం తిని, ఇప్పుడు ఎగ్ శాండ్విచ్ దాంట్లో కూడా మీరు ఒక సాలెడ్ పెట్టుకుంటున్నారా ఆన్ ద సైడ్? ఎస్ ఆర్ నో? If yes, then that will automatically work a little better. Offset some of the Yes. damage. Yes. అది ఎందుకంటే చాలా మంది వడ కూడా ప్రోటీన్ కదా, ఉత్త మినువులు కదా, మినపప్పు అనుకుంటారు. Yes అండి. సో చనా, రాజ్మా, మినప్పప్పు వీటన్నిటి గురించి మీ ఐడియా ఏంటండి మీ వెయిట్ లాస్ ప్లాన్లో? మన బిఎంఎస్ ఫిట్ క్లబ్ ప్రోగ్రామ్లోనైతే ఇట్స్ నాట్ అలౌడ్ అండి, బట్ జనరల్ మెయింటెనెన్స్ ప్లాన్లో ఇట్ ఈస్ అలౌడ్. సో దాన్ని మేము ఏం సజెస్ట్ చేస్తామంటే ఒక మీల్ లాగా తీసుకోండి, లైక్ రాజ్మా సాలెడ్ ఆర్ చోలే సాలెడ్, చనా సాలెడ్. సో ఈక్వల్ ఆర్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉండాలండి. వెరీ వెరీ లెస్ ఆఫ్ దీస్ గ్రెయిన్స్, బికాస్ మనము బాడీతో దెన్ ఆర్ యూ స్టిల్ వర్కింగ్ అవుట్ ఆల్సో. సో వర్కౌట్ మీరు చేస్తున్న కొద్దీ ఐడియల్ వెయిట్లో మీరు ఉంటే, ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ యువర్ వెయిట్, అప్పుడు ఇవన్నీ వీక్లీ 1 or 2 ఎప్పుడైనా తీసుకోవచ్చు. యా, చాలా మంది కామెంట్స్గా పెట్టారు. అంటే పూర్తిగా ఇంటర్వ్యూ వినకుండా కేవలం ఒక రీల్లోనో ఎక్కడో చూసి కామెంట్స్ పెట్టిన వాళ్ళ కోసం ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అదేంటి
ఓట్స్, గ్రెనోలా ఇవన్నీ సీరియల్స్ ఇవన్నీ ఎంత హెల్దీ, వీళ్ళు తప్పు మాట్లాడుతున్నారు అని ఒకళ్ళు అన్నారు. Yeah. ఇంకొకళ్ళు పప్పుల్లో చాలా ప్రోటీన్ ఉంది ఇలా ఇలా అంటారన్నారు. ఒక్కసారి మీరు క్లారిఫై చేయాలి, వెయిట్ లాస్ మోడ్లో వెయిట్ మెయింటెనెన్స్ మోడ్లో డిఫరెన్స్ ఏంటని. ఎస్ అండి. సో దెర్ ఆర్ టూ సెపరేట్ థింగ్స్. మనం వెయిట్ లాస్ అవుతున్నప్పుడు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ చూసుకోవాలండి. కార్బోహైడ్రేట్స్ మనకి ఇప్పుడు ఏ సోర్స్ నుంచి వస్తాయి? సో గ్రెనోలా బార్స్ ఆర్ ఎనీవే అట్ ది ఎండ్ ఫ్యాక్టరీస్లో అవుతాయండి. ప్రిజర్వేటివ్స్ ఎంతకు అంత ఉంటాయి, యు లైక్ ఇట్ ఆర్ నాట్, ఆర్ దే విల్ బి సమ్ ఫార్మ్ ఆఫ్ డేట్ ఏదో వేస్తారు ఫర్ సమ్ టేస్ట్, followed by oats and all these other breakfast cereals, and anything coming out of a packet మీరే అనుకోండి లైక్ అది is it suitable for the body, is it healthier option for the body compared to let's say రైస్ అండి. రైస్ని కూడా మీరు తీసుకోవచ్చు వెన్ యూఆర్ బర్నింగ్ ఫ్యాట్, లూజింగ్ వెయిట్. మీ బాడీ టైప్ ఎలాగుందో ఫస్ట్ అర్థం చేసుకోవాలండి. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఆన్ ద ఒబీస్ ఆర్ ఓవర్ వెయిట్ సైడ్, ఆల్రెడీ ప్రీ డయాబెటిక్, అంటే మీ బాడీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్లు. ఆ బాడీ ప్రాబ్లంలో ఉంది కాబట్టి దాన్ని ఎందుకు ఎక్కువ లోడ్ చేసుకోవడం విత్ Right. ఎనీథింగ్ అన్నెసెసరీ. అంతే. ఎస్, కాబట్టి ఆ ప్రాబ్లంలో ఉన్న బాడీని ముందు ఆ ప్రాబ్లం తీసేయాలంటే అడిషనల్ ఇన్పుట్స్ తగ్గిపోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఫ్యాట్ని డైరెక్ట్గా టార్గెట్ చేయాలంటే బయటికి ఈజీగా ఫ్యాట్కి కన్వర్ట్ అయ్యే ఏవైతే ఉంటాయో ఆ మ్యాక్రోస్ని అవాయిడ్ చేయాలి. కరెక్ట్. అండ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉండే ఇన్సులిన్ ఏదైతే ఉందో అది బాగా ఎఫెక్టివ్గా యూజ్ అవుతుందని డయాబెటాలజిస్ట్ చెప్పగా విన్నాం. ఎస్ అండి. సో మసిల్స్, సో మీ మసిల్స్ ఉన్నవి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పా హైబర్నేషన్లో వెళ్ళిపోతున్నాయి అండి. దే ఆర్ నాట్ యాక్చువల్లీ గోయింగ్ అండ్ లుకింగ్. మీరు మన తిన్న గ్లూకోజ్, లెట్స్ సే ఓట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ లాట్ ఆఫ్ పీపుల్ డూ లైక్ ఇట్, కన్జ్యూమ్ ఇట్ ఇన్ వేరియస్ వేస్ అండ్ కరెక్ట్. ఓట్స్ ఉప్మా, ఓట్స్ Yes. విత్ పారిజ్ విత్ లాట్ ఆఫ్ Yes. నట్స్, ఎంత హెల్దీ, వావ్, ఐ ఆల్సో ఎట్ ఫ్రూట్ ఇన్ ద మార్నింగ్ అని అవును. అనుకుంటారు. సో 100 grams ఓట్స్లో ఎంత కార్బ్స్ ఉన్నాయి, అండ్ దెన్ దాంట్లో ఎంత స్టార్చ్, వేరియస్ థింగ్స్ అండి. వాళ్ళు ఎక్కడ తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తున్నారు, దెన్ మీరు కన్జ్యూమ్ చేస్తారు. ఓకే, బట్ ఆర్ యువర్ మసిల్స్ ఇన్ ద బాడీ డూయింగ్ జస్టిస్ రైట్. టు దట్ కన్జంప్షన్? మనం అది అనుకోవాలి. సో మీరు అంత ఓట్స్ ఇంత కూడా తిన్నా, ఇఫ్ బ్లడ్ షుగర్స్ ఆర్ స్పైకింగ్ అప్ బై 200 points, దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ మీల్ కదండి. అంతే. ఎస్. సో హౌ డూ యూ కరెక్ట్ ఇట్? వన్ ఇస్ మీరు ఫస్ట్ వర్కౌట్ మీద ఫోకస్ చేయండి. రూట్ కాజ్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ ఈజ్ వాట్? ఇన్సులిన్ రెసిస్టెన్స్. దాన్ని మనం తగ్గించుకోవాలి త్రూ వర్కౌట్స్. సెకండ్లీ, ఆ మీల్లో ఎంత కార్బ్స్ ఉన్నాయి, ఎన్ని నట్స్ ఉన్నాయి, దాంట్లో ఫైబర్ ఉందా లేదా, దాన్ని రీఅడ్జస్ట్ చేసుకోవాలండి. సో బ్రాడ్లీ మెయింటెనెన్స్లో 1/3 షుడ్ బి ప్రోటీన్, ప్యూర్ ప్రోటీన్, 1/3 షుడ్ బి వెజిటబుల్స్, అండ్ 1/3 షుడ్ బి కార్బోహైడ్రేట్ అండి. అది దట్ యూ కెన్ డిక్రీజ్ ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ లైక్ ఇది మెయింటెనెన్స్ లో. మెయింటెనెన్స్. ఎస్, బట్ వెయిట్ లాస్ లో మీకు దాదాపు కార్బ్స్ తగ్గించమని చెప్తారు. ఎస్, అది బికాజ్ ఆ క్లారిఫికేషన్, ఆ డిఫరెన్సియేషన్ చూపించాలి. ఎస్ అండి. బికాజ్ మీరే చెప్పారు చాలా సార్లు అనబాలిక్, క్యాటబాలిక్ రెండు మోడ్స్ ఉంటాయి బాడీలో అని చెప్పి. సో ఫ్యాట్ ని టార్గెట్ చేయాలి. ఎందుకంటే చాలా మంది వాటర్ వెయిట్ లూజ్ అయిపోతారు ఫస్ట్, మొహం చిన్నది అయిపోతుంది, చిక్కిపోయావు నువ్వు అని అంటారు అందరూ, మానేస్తారు. మళ్ళీ అటు చూస్తే ఓ 2 kilos తగ్గినట్టు ఉంటారు, మళ్ళీ 1 kilo పుట్ ఆన్ చేసేస్తారు, పెరిగేస్తారు. అక్కడక్కడ ఉంటారు. బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు టార్గెట్ ది ఎక్సెస్ ఫ్యాట్ ఇన్ ద బాడీ, ఈ బిఎంఎస్ ఫిట్ 28 day ఛాలెంజ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఫుడ్ని దగ్గరగా మానిటర్ చేయడం, 15 minutes ఆఫ్ వర్కౌట్ ఫర్ ది ఎంటైర్ బాడీ. కరెక్ట్. దాంతో స్టామినా పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. అంటే ఐ ఆల్సో సీన్ అండ్ చాలా మంది మీ క్లయింట్స్ చెప్పగా విన్నాం. సో ఉదయలక్ష్మి గారు, ఆబ్వియస్లీ చూస్తున్న వాళ్ళందరికీ మీరు బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాట్ ఈస్ ద వన్ టిప్ యూ వాంట్ టు గివ్ అవర్ వ్యూవర్స్ టుడే? ఎస్ అండి. వన్ ఈజ్ ప్లీజ్ స్టాప్ బీయింగ్ సెడెంటరీ అండి. లైఫ్ స్టైల్లో లైక్ ఇఫ్ యూర్ వర్కింగ్ ప్రొఫెషనల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ యూఆర్ డూయింగ్, ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ కొంచెం లేచి అట్లీస్ట్ యూఆర్ వాకింగ్ అరౌండ్ అ లిటిల్ బిట్. ఎవ్రీ 1 hourలో ఒక టైమర్ పెట్టుకోండి. డ్రింక్ అ లాట్ ఆఫ్ వాటర్ అండ్ ప్లీజ్ సీ మీరు ఏం ఫుడ్ తీసుకుంటున్నారో అది ఎక్కడ తయారవుతుంది. ప్రెఫరబ్లీ ట్రై టు కుక్ మీల్స్ అట్ హోమ్ అండ్ బ్యాలెన్స్డ్ మీల్స్ అండి. రైట్. దట్స్ ఇట్. ఉదయలక్ష్మి గారు, చాలా మందికి ఒక డౌట్, నా బాడీలో ఫ్యాట్ ఎంత, మజిల్ ఎంత, అసలు ఎంత ఉండాలి, అండ్ మేబీ అంతా వాటర్ అయినేమో అని చాలా మంది అపోహపడుతుంటారు. హౌ డూ యూ నో యాక్చువల్లీ మీకు బాడీ కాంపోజిషన్ ఏంటని? ఎస్ అండి. సో దెర్ ఇస్ అ స్కాన్ అవైలబుల్ స్పెసిఫిక్లీ ఫర్ దిస్ అండి. ఇట్స్ నోన్ యాజ్ అ డెక్సా స్కాన్. యాక్యురేట్గా ఉంటుందా? యాక్యురేట్. ఎస్, ఇట్ ఈస్ యాక్యురేట్. సో అది చేయించుకోండి అందరూ, మీకు క్లియర్గా తెలిసిపోతుంది బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, మసిల్ ఎంత ఉంది, బోన్ డెన్సిటీ ఎంత ఉంది. దెన్ మీరు వర్కౌట్స్ ఏది వర్కౌట్ చేసిన, వాక్ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ ప్లానింగ్ ఇన్ యువర్ షెడ్యూల్, ఒక 3 to 6 months చేయండి అండ్ అగైన్ గో బ్యాక్ ఫర్ ద డెక్సా స్కాన్. సో దాంట్లో మీకు ఫ్యాట్ పర్సంటేజ్ ఎనీ టైం తక్కువ ఉండాలండి, మసిల్ మాస్ వచ్చేసి అది పెరగాలన్నమాట. అది దట్ ఇస్ ది ఐడియల్ వే ఆఫ్ లూజింగ్ వెయిట్. ఐడియల్ వే ఆఫ్ లుకింగ్ గుడ్, లూజింగ్ వెయిట్, బీయింగ్ హెల్దీ, బాడీ కాంపోజిషన్
అని చెప్తాం మేము. సో ఎంత పర్సెంటేజ్ ఉండాలి ఉదయలక్ష్మి గారు మన బాడీలో ఫ్యాట్ కానీ మసిల్ కానీ? ఎస్ అండి. సో ఫర్ మెన్ ఇట్స్ అరౌండ్ 18-24% అండి ద ఫ్యాట్ పర్సెంటేజ్ ఇన్ ద బాడీ. ఫర్ విమెన్ ఇట్స్ 25-30, 32-33 వరకు మనము వీ కెన్ కన్సిడర్ దట్ వే. అంటే 70 కిలోలు ఉంటే అందులో 25-30% ఫ్యాట్ ఉండొచ్చు. ఎస్ కరెక్ట్. అంతే, దట్స్ వాట్ ఇట్ ఇస్. ఎస్ సో ఏదైనా సరే టార్గెటెడ్గా లూజ్ అవ్వాలంటే మాత్రం, అంటే అంతకంటే ఎక్కువ ఫ్యాట్ ఉంటే బాడీలో నాట్ హెల్దీ. ఎస్ సో కరెక్ట్ ఐడియల్ వెయిట్కి రావాలంటే బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్ ట్రై చేయండి. తప్పకుండా రిజల్ట్స్ చూస్తారు ఇన్ ద రైట్ వే. ఎస్ మీ టిప్స్ తోటి, మీ మెథడాలజీ తోటి కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది బ్రేక్ త్రూ రెవల్యూషనరీ మెథడాలజీ. ఇది ఇంత అఫీషియల్గా, ఇంత అధికారికంగా ఎందుకు చెప్తున్నామంటే మనం, బికాజ్ ఇది కేస్ స్టడీస్ అలాంటివి చూసాం. అండ్ ఇందులో ఏంటంటే డాక్టర్లు కూడా పర్యవేక్షిస్తారు కాబట్టి మీకు ఇతరత్ర ఫ్యాటీ లివర్ లాంటి ఇష్యూస్ ఉన్నా, డయాబెటాలజీ కన్సల్టేషన్ అవసరం ఉన్నా కూడా, అలాగే ఆర్థోపెడిక్ ఇష్యూస్ ఉన్నా కూడా డాక్టర్ ప్యానెల్ ఏదైతే ఉందో వీళ్ళు పర్యవేక్షించి ఆ తర్వాత మీకు అనుకూలమైన కస్టమైజ్ ప్లాన్ ఇస్తారు. అండ్ రిజల్ట్స్ మాత్రం గ్యారంటీ అని చెప్తున్నారు ఉదయలక్ష్మి గారు. అండ్ ఐ ఆల్సో సీన్ మై సెల్ఫ్. సో ఉదయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ దట్ our viewers benefit. We'll keep talking and motivating people to lose weight. 100%. Yeah. We should be like Fit India. So అంటే ఫిట్ ఇండియా yes. తప్పకుండా. Not మీ the goal లో- diabetic capital of the world. అది చాలా మంచి మాట చెప్పారు. Yes. సో తప్పకుండా అందరం కలిసి నడుద్దాం. అండ్ అందరం కలిసి అంటే ఈ వెయిట్ లాస్ రెవల్యూషన్ ఏదైతే మనం కావాలనుకుంటున్నాం, ఇక్కడ చిన్నపిల్లల్లో థైరాయిడ్ ఇష్యూస్, రకరకాల సమస్యలు చూస్తున్నాం. ఇవన్నీ Periods, రాకుండా. like అండ్ ఇంకోటి లాస్ట్ irregular. క్వశ్చన్, ఏ వయసు వారైనా దాదాపుగా చేయొచ్చు కదా ఇది అండర్? ఎస్ అండి. ఎస్ 100%. ఇది కస్టమైజ్డ్ 100%. 60-year-old ఇండివిజువల్ జాయిన్ అయితే వాళ్ళకి తగ్గట్టుగా ప్రోగ్రామ్ డిజైన్ అవుతుంది. సిమిలర్లీ 30-year-old జాయిన్ అవుతే బేస్డ్ ఆన్ దేర్ టార్గెట్, దేర్ స్ట్రెంగ్త్, దేర్ మసిల్ మాస్ అండ్ దేర్ హెల్త్ గోల్ ప్రోగ్రామ్ డిజైన్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఉదయలక్ష్మి మచ్. గారు. అండ్ విల్ కీప్ టాకింగ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. షూర్. ఓకే. థ్యాంక్ యూ.